రాజకీయాలు నాకు కొత్త ఏం కాదు. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏ లీడర్షిప్ అవకాశం వచ్చినా కూడా నేను దాన్ని వదులుకోలేదు. మొదటి నుంచి కూడా నేను స్టూడెంట్ లీడర్గా నేను ఎన్నికైనప్పుడు కానీ, తర్వాత మొదట అన్ని సందర్భాల్లో నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఇది సర్వసాధారణం. మనం గడప దాటి బయటకు వచ్చి సమాజానికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం 10 మందితో కలిసి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. 10 మంది ఒకలా ఉండరు, రకరకాల ఛాలెంజెస్ వస్తాయి. నేను ఛాలెంజెస్గా నేను ఫీల్ కాలేదు. ఇవన్నీ వస్తాయని నాకు ముందే తెలుసు. ఇవన్నీ దాటుకొని నేను గెలుస్తానన్న నమ్మకం నాకున్నది. నేను కేవలం ప్రజలను నమ్ముకున్నాను. ఉదయగిరి 8 మండలాల ప్రజలు ఆదరించారు. వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు. వాళ్ళకి ఒక హోప్ కలిగింది నా మీద. సురేష్ వస్తే చేస్తాడు, మనకు ఆ హోప్ వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. 5 ఏళ్ళలో ఈ నియోజకవర్గంలో ప్రధానంగా కూడా మంచినీటి సదుపాయానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే చూసుకున్నా కూడా వైద్యానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద మీరు 8 మండలానికి ఇచ్చిన హామీని ఏ విధంగా నిలబెట్టుకుంటారు? ఇప్పుడు మీ ఎంపీ కూడా అభ్యర్థిగా ఉండి ఇప్పుడు గెలుపొందారు ఎంపీగా. ఆయన దగ్గర నుంచి ఏ విధంగా మీరు ఫండ్ తీసుకుని అట్లా మీ నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా? నేను ఉదయగిరి నియోజకవర్గ మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. 11 పాయింట్లతోటి తయారు చేయడం జరిగింది. అందులో తాగునీరు సమస్య ఒకటి. మొట్టమొదటిగా నేను డీల్ చేయబోయేది తాగునీరు సమస్య మీదనే. దాన్ని ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. నేను నా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పడం జరిగింది, ఒక్క తాగునీరు సమస్య చాలు వైసీపీని ఇంటికి పంపించడానికి అనేది. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితి ఉంది 8 మండలాల్లో, మనకు కనపడటం లేదు. వెళ్ళి నిజంగా చూస్తే, ఊళ్ళలో చూస్తే దాని పరిస్థితి ఉంది. నేను మన మేనిఫెస్టోలో ప్రతి 50 గడపలు ఉన్న చోట, 50 నుంచి కనీసం 100 గడపలు ఉన్న చోట వాటర్ ప్లాంట్ పెట్టి తాగునీటి సమస్యను అడ్రస్ చేయాలని. అలాగే సాగునీరు సమస్య పెద్ద సమస్య. అది మీరు చెప్పిన తర్వాత వైద్యం దాని గురించి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేను ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా 29,000 మందిని టెస్ట్ చేయడం జరిగింది. అదే టెస్టింగ్ కంటిన్యూ చేయాలి. ఫ్యామిలీ హెల్త్ కేర్ కాస్ట్ తగ్గించి వాళ్ళకి ఎమర్జెన్సీ సిస్టమ్ కానీ హాస్పిటల్స్ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో దూర ప్రాంతం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. చాలామంది కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కుటుంబంలో ఒక పెద్ద కానీ, ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ అనారోగ్యం బారిన పడినప్పుడు మొత్తం ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయిపోతూ ఉంది. సో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. వైద్యం మీద దృష్టి పెడతాము. అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్. మన ఉదయగిరి నియోజకవర్గంలో 60 నుంచి 70,000 మంది దాకా నిరుద్యోగులు ఉన్నారు. చాలామంది చదువుకున్నారు, డిగ్రీ చదువుకున్నారు, కానీ బయట జాబ్ మార్కెట్లో కంపీట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు లేవు వాళ్ళ దగ్గర. చాలామంది దగ్గర నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అవి అప్స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్స్కిల్లింగ్ చేసి వారికి ఉద్యోగాలు చేయాలి. దాని మీద మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. అలాగే మన 11 పాయింట్లతోటి నేను అన్నీ పెట్టుకున్నాను. అవన్నీ నేను చేస్తాను. అన్నీ నా ఒక్కరి వల్ల అవుతుందని నేను చెప్పట్లేదు. అవి దృష్టిలో పెట్టుకొని నేను చేయలేనివి కూడా నేను పోరాటం చేస్తాను. అది ఎవరైనా అవ్వచ్చు. నేను ఎవరి మీదైనా పోరాటం చేస్తాను. ఆ సమస్యలు తీర్చుకోవడానికి ముందుకు వెళ్ళాల్సిన అవసరం. అంటే మీ విజయంలో అత్యంత కీలకంగా చెప్పినటువంటి మీరు చేసినట్టు సేవా కార్యక్రమాలు కావచ్చు, అలాగే సంజీవిని రథం కావచ్చు, ఇవి కొనసాగిస్తారా? అంటే మీకున్నటువంటి ప్రజాప్రతినిధిగా ఉండబోతున్నటువంటి ఏరియాలో కొనసాగిస్తారా? ఒకటి, కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేజర్గా రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. అన్నా క్యాంటీన్ ఒకటి, ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ఒకటి. అవి ఇంతకుముందు మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో చేసినవి. అవి 2014-19లో అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే సంజీవిని ఆరోగ్య రథం కూడా ఉన్నది, కొన్ని ఏరియాల్లో ఉన్నది. దీన్ని ఇదే రథాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అన్నా క్యాంటీన్ కూడా ఈ ప్రోగ్రామ్స్ ఏవి ఆపేది లేదు. మన శక్తి మేరకు ట్రస్ట్ నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ సహాయంతో మనం కొన్ని చేసుకుంటూ వెళ్తాము. ముఖ్యంగా మనం కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, కొన్ని సమస్యలు ఏదైతే ఫ్యామిలీ ఫండ్స్ తోటి మనం చేయగలమో అవి అడ్రస్ చేయడం జరిగింది. అన్నీ మన ఫ్యామిలీ ఫండ్స్ తోటి చేయలేని సమస్యలు చాలా ఉంటాయి. అవి మనం దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం. ప్రధానంగా మీ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఉదయగిరి నియోజకవర్గం నడిపూడి ప్రాంతంలో ఉపాధి లేక ఎంతోమంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న పరిస్థితి ఎక్కువగా ఉంది. కేవలం ఉదయగిరి ప్రాంతం నుంచి ఎక్కువగా వలసపోతున్నారు. దాన్ని ఏ విధంగా ఆ యొక్క నిరుద్యోగ సమస్యను వాళ్ళు ఇతర ప్రాంతాలకు ఏ విధంగా దాన్ని అరికట్టగలుగుతారు? రెండోది, ఉదయగిరి నియోజక ప్రజలకు దాదాపు కంటే ఆత్మూరు కావచ్చు, ఉదయగిరి ప్రాంతం సోమశిల హై లెవెల్ కెనాల్ పరిస్థితి ఇంతవరకు కూడా వెనకబడిపోయింది. ఇంతవరకు కూడా దాన్ని కంప్లీట్ చేయలేదు. మీ హయాంలో కంప్లీట్ చేసే పరిస్థితి డెఫినెట్గా అండి. సాగునీరు గురించి అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. మేము కూడా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో కానీ, శాసనసభ్యులతో కానీ వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా 2 జిల్లాలు కలిపి వెలుగొండ ప్రాజెక్టు ఒకటి మీరు సంవత్సరాలు చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు కూడా మనం దాని మీద గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
ఈ సోమశిల కెనాల్ కూడా సార్ ఆల్రెడీ దానికి హామీ ఇచ్చున్నారు. ఆ పనులు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ 2 ప్రాజెక్టులు మటు కంప్లీట్ చేసుకోవాలి మనకు సాగునీరు రావాల్సి ఉంటే. అలాగే మీరు ఇంకొకటి ఉపాధి గురించి చెప్పారు. ఆ ఉపాధి ఆ వలసపోయినోడిని నేను దాదాపుగా నాకు 40 ఏళ్ల క్రితం నేను కూడా వలసపోయిన ఫ్యామిలీనే మాది కూడా. మాలాంటి ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. వలసపోయిన ఫ్యామిలీలు బయటికి వెళ్ళి కొన్ని బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బ్యాక్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే అక్కడ ఉద్యోగాలు లేవు. కనీసం 10 ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మామూలు డిగ్రీ కానీ బీటెక్ చేసిన వాళ్ళకి అసలే లేవు. సో వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నా క్యాంపెయిన్లో కూడా ఇదే చెప్పడం జరిగింది. మనం ఎంతసేపటికి తాగునీరు సాగునీరు సమస్య చుట్టూ తిరిగాము. మరి ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం, ఈ నీరు లేకపోతే మనం ఏం చేయలేమనే దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాం. దాంట్లోంచి మనం బయటికి రావాలి ఫస్ట్. అది చేస్తాం. తాగునీరు సాగునీరు మనం పోరాటం చేయాలి తప్పదు. కానీ అది అందులోంచి కాకుండా ఈ వేరేవి కూడా మనం ఏం చేయగలం అనేది కూడా మనం ట్యాకిల్ చేసుకుంటే వెళ్ళకపోతే నియోజకవర్గ పరిస్థితి మారదు. చాలా దయనీయమైన పరిస్థితి ఉంది కొన్ని మండలాల్లో. సీతారాంపురం, కొన్ని ఉదయగిరి కొన్ని ఏరియాల్లో కానీ, మన కొండాపురం కానీ కొన్ని ఏరియాల్లో చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కటి నా శక్తి మేరకు నేను అడ్రస్ చేసుకుంటూ వెళ్తాను. నేను ప్రజలకి అందుబాటులో ఉండడానికి వచ్చాను ఇక్కడికి. 5 ఏళ్ళు నేను వ్యాపారం ఏమీ లేదు నాకు ఇక్కడ. తమ్ముడు ఇందాక చెప్పినట్టుగా వ్యాపారం అక్కడ యూఎస్లో ఉన్నాయి మా వ్యాపారాలు, ఇక్కడ మాకు ఏం లేవు. నేను ఫుల్ టైము ఎమ్మెల్యే పదవిలాగా కాకుండా ఫుల్ టైం జాబ్ లాగా తీసుకొని దీన్ని 5 ఏళ్ళు అందరికీ అందుబాటులో ఉండి శక్తి మేరకు చేయాలనే ఉద్దేశంతో వచ్చిన నెల్లూరు జిల్లాలో థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో మీరు చేసినటువంటి కృషికి మీకు ప్రజలు ఈ విజయాన్ని వారికి నేను సమర్పించుకుంటా ఉన్నాను. మా తమ్ముడు సునీల్, అలాగే మా వైఫ్ ప్రవీణ కానీ, పిల్లలు కానీ, మరదలు సురేఖ కానీ, పిల్లలు కానీ, వాళ్ళు ఎంతో ప్రోత్సాహం, అలాగే మా పేరెంట్స్ కానీ. ఒకటి, నేను 22 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను. మాతృభూమికి నా సొంత నియోజకవర్గానికి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, అలాగే మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబం అయినందువల్ల పార్టీకి వర్క్ చేస్తూ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి 2 సంవత్సరాల క్రితం వచ్చి ఈ జర్నీ మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో నాకు ఫ్యామిలీ నుంచి ఎంతో సపోర్ట్ అవసరం. వారు ఆ సపోర్ట్ ఇచ్చారు, ముఖ్యంగా సునీల్కి.